నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 4వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి నవమి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్త సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 11 గంటల 8 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. అయితే రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం పూట 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 4వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము ఏ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో భాగంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు పరిశీలించినట్టయితే కనుక చంద్రుడు మకరంలో లగ్న స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు మిథున రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నారు. శని కుంభంలో వక్రగతిన తిరోగతిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ప్రాక్టికల్ టెక్నికల్ టాపిక్స్లో మంచి బలం చేకూరుతుంది. ప్రాజెక్ట్స్లో ప్రాధాన్యంగా నిలబడగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకు మేనేజ్మెంటు గమనించి నూతన బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు అగ్రిమెంట్లు ఒప్పందాలు డీల్స్ ముందుకు సాగుతాయి. ప్రగతి లాభాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల గౌరవం పొందుతారు, కానీ చిన్న చిన్న వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ సాహసానికి ప్రాధాన్యత కనబడుతుంది. కొత్త కొత్త వేదికల మీద మీరు ప్రసంగించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు వృషభ రాశిలోను, శుక్రుడు గురుడు లగ్నంలోను, శని భగవానుడు 8వ స్థానంలోను, మంగళుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్పష్ట దిశలో క్లారిటీగా క్లియర్గా మీరు ముందుకు వెళ్తారు. పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు బోనస్లకు తర్వాత అభివృద్ధికి డెవలప్మెంటు గ్రోత్లకు ప్రమోషన్స్కి ఈ ట్రాన్స్ఫర్స్కి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ మీద ఆసక్తికరంగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వాళ్ళు, ఐటీ రంగాల్లో స్థాపించిన వాళ్ళు, వీళ్ళకి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కాళ్లకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సమావేశాలు సమస్యలకు దూరంగా ఉండడము, సమావేశాలు జరగడము,
చర్చలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక యువతకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. సామాజిక వేదికల మీద మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శ్రీ మహావిష్ణువే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకుంటూ గురువారం రోజు పసుపును యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 3వ స్థానంలోను, శుక్రుడు గురుడు 12వ స్థానంలోను, మంగళుడు 4వ స్థానంలోను, శని భగవానుడు వక్రగతిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకైతే కనుక స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటి వాటిలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మీ యొక్క విభాగంలోనే మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు మీరు తీసుకునే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్ స్టార్టప్స్ లేదా మీడియా రంగాల్లో ఉన్న వాళ్లకు ప్రగతి గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలకు సంబంధించి మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్థానిక సమావేశాలలో మీరు మాట్లాడడం మాటల వల్ల మంచి పేరు సంపాదించుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని మీకు సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడంతో పాటు ఈరోజు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.